వెల్కమ్ టు శైలజ స్కిల్స్. ఈరోజు స్పెషల్ చిలకడ దుంపల వేపుడు. కావలసినన్ని చిలకడ దుంపల్ని తీసుకొని శుభ్రంగా కడిగి గుండ్రటి ముక్కలుగా కోసుకోవాలి. చిలకడ దుంపల్ని మా ప్రాంతంలో ముగురంగడ్డ అంటారు. మరి మీ ప్రాంతంలో ఏమంటారో కమెంట్ చేయండి. చిలకడ దుంప వేపుడుని ఈవినింగ్ స్నాక్స్గా, సైడ్ డిష్గా తినొచ్చు. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. కోసిన ముక్కలని ఉప్పు కలిపిన నీటిలో వేసుకోవాలి, రంగు మారకుండా ఉండటానికి. ముగురంగడ్డలని ఉడకబెట్టుకొని తింటారని అందరికీ తెలుసు. వీటిని కూరగా కూడా చేసుకోవచ్చు. పొట్టు వద్దు అనుకుంటే పై పొట్టును గీసేయాలి. మా చిన్నప్పుడు పొయ్యిలో వేసి నిప్పులపై కాల్చుకొని తినేవాళ్ళం. ఆ రుచి భలే ఉంటుంది. మీరు కూడా ముగురంగడ్డలని నిప్పులపై వేసి కాల్చుకొని తిని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిలకడ దుంపల్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. స్టవ్ని వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడి అయ్యాక గిన్నెలో 2 చెంచాల నూనెను వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కాక కోసి నీళ్ళల్లో వేసిన ముక్కలని నీళ్లు రాకుండా గిన్నెలో వేసుకొని మూత పెట్టుకోవాలి. నిమిషం పాటు అలాగే ఉంచి మూత తీసి కలియపెట్టుకోవాలి. చిటికెడు ఉప్పు వేసి కలియపెట్టి మూత పెట్టి మరో నిమిషం పాటు ఉండనివ్వాలి. ఎక్కువ క్రిస్పీగా కావాలంటే మరోసారి మూత తీసి చూసి కావాలంటే మరి కాసేపు ఉండనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే చిలకడ దుంప వేపుడు తయారైంది. మీకు నచ్చితే మీరు చేసుకొని తినండి, మీ పిల్లలకి చేసి పెట్టండి. నాకైతే చాలా ఇష్టం. ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మర్చిపోకండి. మా తోటికోడలి వాళ్ళ పాపకి అయితే చాలా ఇష్టం ఇవి అంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.